ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్ములను రప్పించితివా? ఐగుప్తులకే దాసుల మగుట మేలని సనిగారు. ఆసాపు భక్తిహీనులు క్షేమముగా ఉండుట చూచి నా హృదయములో నేను శుద్ధి చేసుకునిండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమని తెలివిలేని మృగము వంటి వాడై పశుప్రాయుని మాటలు పలికెను. యెషయా గ్రంథంలో యాకోబు అంటున్నాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము దేవుని దృష్టికి కనబడలేదని చెప్పుకొనుచున్నాడు. నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసినని, ఆయన నన్ను బాధపరచనని అంటుంది. మన జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలు వెనుక దేవుని ఉద్దేశం ఉంటుంది అని మర్చిపోకూడదు. కొన్ని మన బుద్ధి